శ్రీమాత్రే నమః. అమ్మ గురువు గారు నమస్కారం. నేను మాలతి మాదిరాజు సత్తుపల్లి నుంచి. ఫలాపేక్ష లేని మీ నిరంతర సేవ, జ్ఞానమెంతున్న నిరాడంబరత్వం, నిరహంకారం కలిగి ఉన్న మీ ఉన్నతమైన వ్యక్తిత్వం నన్నెంతో ఆకట్టుకున్నాయి. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్న మీకోసం చంద్రునికో నూలుపోగులాగా నాకు తోచిన ఓ చిన్న కవిత రాసి మీకు అంకితం ఇవ్వాలనుకున్నాను. శీర్షిక పేరు గురువందనం. మాటల కందని మౌన ప్రసంగం నీవు, మనసులను గెలిచే మార్గదర్శి నీవు. మాటల కందని మౌన ప్రసంగం నీవు, మనసులను గెలిచే మార్గదర్శి నీవు. అహంకారపు పొరలను తొలగించుచు ఆత్మతత్వ పరిమళం పంచేది నీవు. అహంకారపు పొరలను తొలగించుచు ఆత్మతత్వ పరిమళం పంచేది నీవు. కష్టాల సుడిగుండంలో చిక్కిన వేళ అభయమిచ్చే కరుణా హస్తం నీవు. కష్టాల సుడిగుండంలో చిక్కిన వేళ అభయమిచ్చే కరుణా హస్తం నీవు. భ్రాంతి వీడి క్రాంతి వైపు నడిపించే పరమహంస స్వరూపం నీవు. భ్రాంతి వీడి క్రాంతి వైపు నడిపించే పరమహంస స్వరూపం నీవు. అహంకారం కరిగించే జ్ఞాన నిధి నీవు. ముక్తి మార్గం చూపించే అమృత హృదయం నీది. అహంకారం కరిగించే జ్ఞాన నిధి నీవు. ముక్తి మార్గం చూపించే అమృత హృదయం నీది. పరమాత్మ వైపు మనసును మళ్లించే ఆధ్యాత్మిక గురు స్వరూపం నీవు. పరమాత్మ వైపు మనసును మళ్లించే ఆధ్యాత్మిక గురు స్వరూపం నీవు. ఆత్మజ్ఞాన మార్గాన్ని వెలిగించే ప్రదీపం నీవు. సన్మార్గంలో నడిపించే దైవ స్వరూపం నీవు. ఆత్మజ్ఞాన మార్గాన్ని వెలిగించే ప్రదీపం నీవు. సన్మార్గంలో నడిపించే దైవ స్వరూపం నీవు. నీ కరుణా కటాక్ష వీక్షణాలతో హృదయం పులకించే హృదయం పులకించే వెన్న వంటి నీ మనసు మాకెంతో స్వాంతనం. వెన్న వంటి నీ మనసు మాకెంతో స్వాంతనం. ఫలాపేక్ష లేని తత్వం, నిస్వార్థమే నీ నైజం. అమ్మ సేవయే నీ ధ్యేయం, భక్తియే నీ శ్వాస. ఫలాపేక్ష లేని తత్వం, నిస్వార్థమే నీ నైజం. అమ్మ సేవయే నీ ధ్యేయం, భక్తియే నీ శ్వాస. సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమించే మహనీయురాలివి నీవు, మహామనీషివి నీవు. సమాజ శ్రేయస్సుకై నిరంతరం శ్రమించే మహనీయురాలివి నీవు, మహామనీషివి నీవు. నీ సన్నిధిలో శాంతి, నీ సందేశంలో చైతన్యం. నీ చిరునవ్వులో ప్రేమ, నీ చూపులో దివ్యత్వం. నీ సన్నిధిలో శాంతి, నీ సందేశంలో చైతన్యం. నీ చిరునవ్వులో ప్రేమ, నీ చూపులో దివ్యత్వం. మా జీవితాలకు వెలుగునిచ్చే దీపస్తంభమై నిత్యం మమ్ములను నడిపించే గురుమూర్తివి నీవు. మా జీవితాలకు వెలుగునిచ్చే దీపస్తంభమై నిత్యం మమ్ములను నడిపించే గురుమూర్తివి నీవు. ఇళ్లలో పనులతో బాధ్యతలతో సతమతమవుతున్న అమ్మలకు మీరు ఇస్తున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మండుటెండలో చల్లని చిరుజల్లులాగా హాయినిస్తుంది. ఇంతటి గొప్ప సామాజిక సేవ చేస్తూ 1000 మంది శిష్యుల అభిమానాన్ని చూరగొన్న మీరు మరెంతో మందికి జ్ఞానాన్ని అందించాలని, అలాంటి శక్తి ఆ పరమేశ్వరుడు, అమ్మవారు మీకు ప్రసాదించాలని, వారి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాలతీ శేషగిరి.